బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యామ్లు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమః. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పుల్ని మనం చూడబోతున్నాం. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వాస్తవం అని తెలిసి వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒక పొరపాటు నిర్ణయం తీసుకోవటం వల్ల జీవితంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి ఫలితాన్ని మనం కోల్పోతున్నాం. వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులను మనం చూడబోతున్నాం. కుటుంబం దూరం అవటము, సంతానం దూరం అవటము, లేదా సంతానం నుంచి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు, వ్యతిరేకతలు వాళ్ళ వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఎల్నాటి శని, మరోవైపు ఏమో అదృష్ట స్థానంలో కుజకేతువులు స్థితి పొంది ఉండటం. ఈ రెండు రకాలైనటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి, ప్రతిబంధకాలకి కారణమవుతూ ఉన్నటువంటి సందర్భంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటానికి హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా
ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసాను విశేషంగా చదువుతూ ఉన్న, హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఏ పూజాధికారులతో చేస్తున్న సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.